నాకు వంకాయలకి వాసన ఉంటుందని ఇప్పుడు తెలిసిందండి. కోస్తుంటే మంచి వాసన వస్తుంది. ఆ వంకాయ ముగ్గితే ఒక ఒకలాంటి చక్కటి పచ్చడి వాసన ఇప్పుడే వచ్చేస్తుంది. ఆ పచ్చడి తిన్న టేస్ట్ నాకు చిన్నప్పుడు తిన్న టేస్ట్ తెలుస్తుంది. ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది. వంకాయనండి చక్క ముక్కు బాగా కడిగాను, క్లాత్ మీద ఆరబెట్టాను తడి లేకుండా. వంకాయని ఒక 8 ముక్కలుగా కోసుకునండి. ఇదిగోండి, పద్మగారు చెప్పింది అయితే దీంతో 2 అన్నారు కదా, అంటే గిద్దతో 2 గిద్దలు అన్నారు. ఇది వచ్చి ఇక పావుసేరు గ్లాస్తో ఈక్వల్ అండి. పావుసేరు ఉప్పు, పావుసేరు చింతపండు, పావు కిలో నూనె పడుతుందండి. ఈ ముక్కలు కొంచెం ఉప్పు మొత్తం వేయకూడదండి, ముక్కలు పట్టేస్తుందని చెప్పారు ఆవిడ. పావు కిలో ఉప్పులో మనం వచ్చి కొంచెం ఒక సగానికి పైగా వంకాయల్లోనూ చింతపండులోను కలిపి ఒకరోజు ఊరబెట్టుకోవాలి. రెండో రోజు వచ్చి మిగతా ఉప్పేసి ఆ చింతపండుని కొంచెం మెంతిపొడి, ఎల్లుల్లిపాయలు వేసి మిక్సీ పట్టుకుని, ఈ ముక్కలు నలపకూడదండి, ముక్కలుగానే ఉండాలి. తర్వాత పావు కిలో నూనె వేసి తాలింపు వేసుకోవాలి.